కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో స్టాలిన్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమైన నిష్పక్షపాత దర్యాప్తు పౌరుల హక్కు అని పేర్కొంది. సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఘటనలో 41 మంది చనిపోగా 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించిన టీవీకే సీబీఐ దర్యాప్తు కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సీబీఐ విచారణను నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును టీవీకే, బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది.